భారతదేశంలో ఓకేనా వృత్తి నిర్మాణం మరియు నిరుద్యోగాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సూచిక డాష్ ఈజ్ అన్ ఇండికేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అనలైజింగ్ ద ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో వాట్ ఈస్ ద ఇండికేటర్? సూచిక అనేది ఏంది? సో మనకున్న ఆ యొక్క వృత్తి విభజన అనేది ఏదైతుందో, ఆ యొక్క వృత్తి నిర్మాణం అనేది ఏదైతుందో, ఓకేనమ్మా. సో వృత్తి నిర్మాణం అంటే తెలుసు కదా, వ్యవసాయ రంగానికి సంబంధించిందా, పారిశ్రామిక రంగానికి సంబంధించిందా, ఆర్గనైజ్డ్ సెక్టారా, అన్ఆర్గనైజ్డ్ సెక్టారా, వ్యవస్థీకృత రంగమా, అవ్యవస్థీకృత రంగమా, సో ఒక డైలీ లేబరా, శాలరీడా, ప్రొఫెషనలా, ఓన్ ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా, సో ఫార్మరా, సో ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ ఏమైనా ఉందా, దీన్నే మనం వృత్తుల వారి విభజన అని చెప్పేసి అంటాం. సో అలా అనలైజ్ చేయడానికి సూచిక అయింది. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగిత అనేది ఏదైతుందో దాన్ని మనము కొలమానం చేయాలి అంటే, మెజర్ చేయాలి అంటే దానికి సంబంధించిన సూచిక ఏంది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెక్స్ రేషియో, దీన్నే తెలుగులో వచ్చేసి మనకి లింగ నిష్పత్తి అని చెప్పేసి అంటాం. ఏం నిష్పత్తి? ఆ యొక్క లింగ నిష్పత్తి అని చెప్పేసి అంటాం. తర్వాత వచ్చేసి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి అంటాం. ఆ యొక్క శ్రామిక వర్గం అనే వాళ్ళు ఎంతమంది కలిగి ఉన్నారు, ఏ వర్గమో ఆ యొక్క శ్రామిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మూడోది వచ్చేసి లిటరసీ రేట్స్, అక్షరాస్యత అని చెప్పేసి అంటాం. లిటరసీ రేట్ అంటే ఏంది? అక్షరాస్యత అని చెప్పేసి అంటాం. అండ్ నాలుగోది వచ్చేసి తలసరి ఆదాయం అని చెప్పేసి అంటాం. ఏం ఆదాయమో? ఆ యొక్క తలసరి ఆదాయం. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. సో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళైతే ఉన్నారో చెప్పే కదా, మీకు ఏ ఇబ్బంది లేదు, ఆ యొక్క ట్రాన్స్లేషన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రూ ట్రాన్స్లేషన్లో తప్పులు జరుగుతున్నాయి కాబట్టి, సో మీరు ఇక్కడ కొంచెం ఆలోచించడానికి కూడా మీకు ఆ టైం అనేది ఉంటుంది. సో చెప్పండి, వృత్తుల వారి విభజన కానీ నిరుద్యోగితను కానీ కొలమానం చేయాలి అంటే దానికి గల సూచిక అనేది ఏంటి? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఎస్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. నాకు తెలిసినంత వరకు చాలా మంది, కొంతమంది ఇక్కడ ఈ ఆర్ఆర్బి కానీ, ఎస్ఐ కానీ, లేకపోతే ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్, జిఎస్ కానీ, ఖచ్చితంగా మీరు ఎక్కడ ఒక్కొక్కడ ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి అనుకుంటుంది. ఓకేనా, ఎవ్రీ ఇయర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఉంటుంది. సార్ ఏంటి అసలు నిరుద్యోగిత అనేది అంచనా వేయడానికి ఏంటి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అసలు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనే కేటగిరీ కిందకి వస్తారు? ఓకేనా. సో ఇక్కడ చాలా సింపుల్గా చెప్పాలంటే ఇంతకు ముందు మీకు చెప్పినదే 15 to 64 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, 15 నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆ యొక్క యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ క్రైటీరియా. నెంబర్ 2 క్రైటీరియా వచ్చేసి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండి, ఓకేనా, సో మెంటలీ సౌండ్గా ఉండి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నవాళ్ళు. ఓకేనా, సో దే ఆర్ విల్లింగ్ టు డూ జాబ్. విల్లింగ్ అంటే తెలుసు కదా, వాళ్ళకి పని మీద ఆసక్తి అనేది ఉంది. దే ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. సో వీళ్ళందరూ కూడా టెక్నికల్గా వీళ్ళని మనం ఎలా ఇండికేట్ చేయాలి? వీళ్ళని ప్రజలు అంటామా? అనలేము. పీపుల్ అంటామా? అనలేదు. జనాభా అనగలుగుతామా? అనలేము. సో దీనికంటే ఒక టెక్నికల్గా ఉండాలి కదా. సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం ఏమంటాం? లేబర్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళని మనం అంటాం లేబర్ ఫోర్స్. మరి లేబర్ ఫోర్స్ కింద ఉన్న వాళ్ళు కేవలం వీళ్ళు మాత్రమేనా అంటే, ఎవరైతే విల్లింగ్ టు డూ జాబ్, ఎవరైతే సీకింగ్ ఫర్ జాబ్, ఎవరైతే లుకింగ్ ఫర్ జాబ్, అంటే పని చేయాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమేనా? పని చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమేనా అంటే కాదమ్మా. ఆల్రెడీ పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, 15 to 64కి సంబంధించిన ఆ యొక్క పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో ఆ యొక్క ఉద్యోగులు అనేవాళ్ళు కూడా, అంటే పని చేయాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు, పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ రెండు కూడా లేబర్ ఫోర్స్, శ్రామిక వర్గం. ఏ వర్గమో? శ్రామిక వర్గం అనే కేటగిరీ కిందికి రావడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఒకవేళ ఫ్యూచర్లో టెక్నికల్గా తెలుసుకుందాం, ఇది కాన్సెప్చువల్ కదా. సో ఒకవేళ ఫ్యూచర్లో మీరు లేబర్ ఫోర్స్ అంటే ఎవరని అడిగితే సింపుల్గా చెప్పాలంటే అన్ఎంప్లాయీస్, అంతే కదా. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ప్లస్ ఎంప్లాయీస్. ఎవరు సార్ నిరుద్యోగులు, ఎవరు సార్ ఉద్యోగులు అంటే, ఏదైతే ఇప్పటి వరకు నేను ఇచ్చిన క్లాసిఫికేషన్ అనేది ఏదైతుందో, సో పని చేయాలన్న ఆసక్తి, పని చేయాలన్న కోరిక, వీళ్ళందరూ కూడా చూసుకుంటే ఆబ్వియస్లీ వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అనే కేటగిరీ కిందకి వస్తారా లేదా? ఎందుకంటే వీళ్ళకి జాబ్ లేదు, పని చేయాలని ఆసక్తి ఉంది, కోరిక ఉంది. దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్, దే ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, బట్ దే డజంట్ హ్యావ్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఆ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేవి లేవు.
సో ఆబ్వియస్లీ జాబ్ ఆపర్చునిటీస్ లేవు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏ కేటగిరీ కిందకి వస్తారు, నిరుద్యోగులు అనే కేటగిరీ కిందకి వస్తారు. సో వీళ్ళు కలిసి ఉంటారు, ప్లస్ పని చేస్తున్న ఉద్యోగులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిస్తే మనకి ఆ యొక్క లేబర్ ఫోర్స్ అనేది వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క శ్రామిక వర్గం వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ కలిస్తే లేబర్ ఫోర్స్. వీళ్ళు పాపులేషన్ కిందికి రారు, అర్థమైంది కదా, వీళ్ళు పాపులేషన్ కిందికి రారు, జనాభా కిందికి రారు, పర్సన్స్ కానీ పీపుల్ కానీ ఈ కేటగిరీ కింద కారు, లేబర్ ఫోర్స్. ఓకేనా? సో వాళ్ళకి ఫిజికల్గా ఫిట్గా ఉండి, మెంటలీ సౌండ్గా ఉండి, తెలుసు కదా. సో ఎకనామిక్ యాక్టివిటీస్లో క్రియాశీలంగా, ఆర్థిక కార్యకలాపాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళని శ్రామిక వర్గం అంటాం. దీని నుంచి మనము చాలా క్లియర్గా లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో, లేబర్ ఫోర్స్ అంటే ఎవరు? అన్ఎంప్లాయీస్ ప్లస్ ఎంప్లాయీస్, అంతే కదా. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్లస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా లేబర్ ఫోర్స్ కిందకి వస్తారు. ఈ లేబర్ ఫోర్స్ నుంచి నువ్వు వర్క్ ఫోర్స్ అనే దాన్ని తీసేయాలి. కొత్త టర్మ్ అనేది వచ్చింది మనకి, వర్క్ ఫోర్స్ అనేది తీసేసేయి. లేబర్ ఫోర్స్ నుంచి నువ్వు వర్క్ ఫోర్స్, సార్ వర్క్ ఫోర్స్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేబర్ ఫోర్స్ నుంచి నువ్వు వర్క్ ఫోర్స్ అనేది తీసేస్తే నీకు వచ్చేదే అన్ఎంప్లాయీస్. ఈ పాటకి మీకు అర్థమై ఉండాలి. సో కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఈ యొక్క నిరుద్యోగులు ప్లస్ ఉద్యోగులు కలిస్తే మనం లేబర్ ఫోర్స్ అంటున్నాం. ఇందులో నుంచి వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దీన్నే మనం తెలుగులో శ్రామిక శక్తి అని చెప్పేసి అంటాం. వర్క్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఏం ఫోర్సు? వర్క్ ఫోర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లేబర్ ఫోర్స్ నుంచి, ఆ యొక్క లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లేబర్ ఫోర్స్ నుంచి శ్రామిక వర్గం నుంచి, ఏ వర్గం నుంచి? శ్రామిక వర్గం అనేది ఏదైతే ఉందో ఆ శ్రామిక వర్గం నుంచి ఆ యొక్క శ్రామిక శక్తి అనే దాన్ని తీసేస్తే మనకు వచ్చేదే నిరుద్యోగులు. కొంచెం ఆలోచించి కొంచెం దాన్ని డీటెయిల్డ్గా మీరు ఇది చేస్తే ఈజీగా మీకు అర్థమవుతుందమ్మా. ఐ థింక్ ఇట్స్ వెరీ 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 ఈజీ కాన్సెప్ట్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నిరుద్యోగులు ప్లస్ ఉద్యోగులు కలిస్తే శ్రామిక వర్గం, అందులోంచి శ్రామిక శక్తిని, దోస్ ఆర్ ఆల్రెడీ పార్టిసిపేటింగ్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్, అటు ప్రాథమిక రంగంలో, అటు ద్వితీయ రంగంలో, అటు తృతీయ రంగంలో. ఓకేనా? ఈ 3 రంగాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరినీ కూడా నువ్వు మైనస్ చేస్తే, అంటే ఉద్యోగుల్ని మైనస్ చేస్తే, శ్రామిక శక్తి అంటే ఎవరు సార్ మాకు టెక్నికల్ చెప్పాలంటే ఉద్యోగులు, ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఎంప్లాయీస్ అనే కేటగిరీని నువ్వు తీసేస్తే ఆబ్వియస్లీ ఎవరు వస్తారమ్మా? అన్ఎంప్లాయీసే కదా వచ్చేది. సో క్లారిటీ వచ్చింది కదా. సో ఇలా మనము ఎంసీక్యూస్ నుంచి కాన్సెప్ట్ తెలుసుకోవడం, కాన్సెప్ట్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు. ఈ కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్ బిట్స్ అనమాట. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ బిట్ మీద దాదాపు 15 నుంచి 20 సార్లు ఈ బిట్ అనేది అడగడం జరిగింది. సో అంత ఇంపార్టెంట్, అందుకే చాలా క్లారిటీగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్లోనే ఇంత క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది రిపీటెడ్ బిట్. సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ఏ ఎగ్జామినేషన్లో అయినా సరే వచ్చే అవకాశం ఉంది. పర్టికులర్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్న క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్నే వాళ్ళు స్టేట్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అప్లై చేస్తున్నారు. కాబట్టి ఎక్కువగా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐపిసి జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవ్వాలి మాత్రం దీని మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి. సో ముందు ఒక పూర్తిగా ఆ యొక్క కాన్సెప్ట్ మీద అవగాహన కల్పించాను. తర్వాత వచ్చేసి దీని మీద మీకు టెక్నికల్గా దాన్ని ఎలా డిరైవ్ చేయాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.